ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ను అధికారులు కూల్చివేశారు. ఇది ప్రధానంగా ఈ చెక్ డ్యాము నిర్మాణం అనేది గత ప్రభుత్వం చేపట్టింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ 3 టౌన్ ప్రాంతంలో, ఖమ్మంకు ఉన్నటువంటి 3 టౌన్ ప్రాంతంలో అత్యధికంగా నీటి సమస్య ఉండేది. తాగునీటి సమస్యను తీర్చాలన్న ఉద్దేశంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 12 అడుగులకు మేర కూడా చెక్ డ్యామ్ను నిర్మాణం చేసింది. సుమారు 10 కోట్ల రూపాయలను కూడా ఏర్పాటు చేసి నిధులతోటి కూడా ఈ చెక్ డ్యాము నిర్మాణం చేసింది. అయితే ప్రస్తుతం మనం ఒకసారి చూసుకోవచ్చు, 12 అడుగులకు నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఎక్కడ కూడా దాని రూపురేఖలు లేకుండా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. దాదాపు 12 అడుగులకు మేర కూడా ఈ చెక్ డ్యామ్ అనేది ఉండే. ఆ పెద్ద పెద్ద అన్నింటిని కూడా సిమెంట్కు కనిపిస్తున్న దిమ్మెలన్నీ కూడా చెక్ డ్యామ్కు దానికి సంబంధించినటువంటి, అయితే అవన్నింటినీ కూడా తీసివేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ చెక్ డ్యాము 12 అడుగులకు చూపించాల్సినటువంటి స్థలంలో మొత్తం ఖాళీగా కూడా దర్శనమిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా చెక్ డ్యాము నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. 3 టౌన్కు సంబంధించి దాదాపు 6 నుంచి 7 డివిజన్లకు సంబంధించి తీవ్రమైనటువంటి నీటి సమస్య అనేది ఇక్కడ ఉండే. దాన్ని పారదోలేందుకు కూడా గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చెక్ డ్యామ్ నిర్మాణం చేశారు. అయితే ఈ చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల మున్నేరుకు వచ్చేటువంటి వరద ప్రవాహం అనేది భారీగా పెరుగుతుంది. దీంతో ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నింటికి కూడా ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి. దాంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి దాన్ని తొలగించినట్లు చెప్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ చెక్ డ్యాము నిర్మాణం పూర్తిగా తొలగిపోవడంతో గతంలో నీటి సమస్య ఉండేది, ఆ సమస్య అనేది ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, పూర్తి స్థాయిలో అసలు భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోతున్నటువంటి పరిస్థితులలో స్థానికంగా చాలామంది మనతో మాట్లాడడానికి ఉన్నారు. అసలు ఈ చెక్ డ్యాము నిర్మాణం అనేది గతంలో నీటి సమస్యను తీర్చడానికి నిర్మాణం చేశారు. ఇప్పుడు రూపాలు లేకుండా ఇక్కడ చెక్ డ్యాము కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా డిస్మాంటిల్ అయినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూసుకోవచ్చు? 3 టౌన్ ప్రాంత ప్రజల సమస్యను గుర్తించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆ నీటి ఎద్దడిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే దృఢ సంకల్పంతో సుమారు 12 కోట్ల ప్రభుత్వ నిధులతోని ఈ యొక్క నీటి చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చేసిన తదుపరి గతంలో ఉన్న సమస్యని నివారించుకొని ఈ యొక్క 5-6 డివిజన్లలో నీటి గ్రౌండ్ వాటర్ పెరిగి ప్రజలు మంచినీటి తాగుడు సమస్య నుంచి పూర్తిగా బయటకు వచ్చారు. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కక్ష సాధింపు చర్యగా ఈ యొక్క చెక్ డ్యామ్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండా ప్రజా సమస్యని ప్రజల కోసం నిర్మించినటువంటి చెక్ డ్యామ్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ యొక్క సమస్యని పునరావృతం చేసింది. గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో అదే ఇబ్బందిని మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు తాగునీటితో ఇబ్బంది పడే సమస్యల్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఆ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏదైతే నిర్మించారో, ఆ ప్రజాధనంతో ఏదైతే ఈ యొక్క చెక్ డ్యామ్ని నిర్మించారో మళ్ళా నిర్మించాలని 3 టౌన్ ప్రాంత ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి, వాస్తవంగా ఇక్కడ నీటి సమస్య అనేది ఉన్నదా? గతంలోతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో పోల్చుకుంటే మాకు 3 టౌన్లో వాటర్ సమస్య గతంలో ఉన్నది. పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత అన్ని డివిజన్లు తిరుక్కుంటూ ఈ 29, 28, 27 డివిజన్లకు చూసుకొని మా నీళ్ళ గురించి సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకపోతే చెక్ డ్యామ్ అనేది ఇక్కడ తీసుకొచ్చి కట్టిన తర్వాత నీళ్లు మాకు గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఈ 3 డివిజన్లు 4 డివిజన్లు గ్రౌండ్ వాటర్ పెరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు మొదటి వాటర్ స్టోరేజ్ లేకుండా గతంలో ఇప్పుడు మళ్ళీ అన్ని చోట్ల ప్రకాష్ నగర్ కానీ ఈ ఏరియాలల్లో మేము ఇప్పుడు బోర్లు ప్రతి ఇంటికి బోర్ వేస్తున్నాం. నీళ్లు కూడా ఒకరోజు ఇడిచిపెడతారు పంపు నీళ్లు కూడా. ఈ చెక్ డ్యామ్ని పూర్తిగా తొలగియకుండా కొద్దిగా 2 అడుగులు 3 అడుగులు తొలగించినట్టయితే ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఈ మున్నేరుకి మాకు నీళ్లు ఎడదలు లేకుండా ప్రకాశం 3, 29, 27, 28 డివిజన్లకి ప్రజలకి నీళ్లు సౌకర్యం కలిగిపించేది. ఇప్పుడు పూర్తిగా ఈ చెక్ డ్యామ్ను తొలగించేసి ఇలా మళ్ళీ మాకు ఎండాకాలం వర్షాలు పడకుండా మళ్ళీ ఎండాకాలం లాగిన పరిస్థితులు మళ్ళీ ఎదురొస్తుంది. ఇప్పుడు నీళ్ళకి గ్రౌండ్ వాటర్ ఎండిపోయింది మా 3 డివిజన్లు.
ఆ పంపుల మీద ఆధారపడి ఇప్పుడు నీళ్ళు ఒక రోజు దాని మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఎమ్మటే మళ్ళీ చెక్ డ్యామ్ నిర్మించటమా, దీన్ని పునరుద్ధరణ కాకుండా మళ్ళీ మాకు గ్రౌండ్ వాటర్ ఈ 3 డివిజన్లకి కల్పించాలని కోరుకుంటున్నాం. అంటే గతంలో హైటు ఎక్కువ ఉన్నది, దాన్ని ఒక 3 అడుగులకు మేర తగ్గిస్తామన్నారు. అసలు పూర్తిగా దీన్ని తొలగించినటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవంగా పులివాడ అజయ్ కుమార్ గారు ప్రజలలో దృష్టిలో పెట్టుకొని వాటర్ కావాలని చాలామంది గ్రౌండ్ వాటర్ లేదు అంతకుముందు, ఇప్పుడు ఇది కట్టి 12 కోట్లు పెట్టి ఇది కట్టారు అజయ్ కుమార్ గారు. దాన్ని ఏంటంటే మొత్తం ఇప్పుడు కొద్దిగా తగ్గిస్తామని చెప్పారు, పూర్తిగా అండర్ గ్రౌండ్ లాగా చేశారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అంతకుముందు 50, 75 అడుగులు 100 అడుగుల వరకే బోరింగ్లు ఎత్తే నీళ్ళు పడేది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దీని వెంబటే ఉంది ఆంజనేయ గుడి, ఆ గుడి పక్కన దరిదాపు 450 అడుగులు ఎత్తే బోర్లో కూడా నీళ్ళు రాకుంటున్నాయి. ఆ బోర్లు కూడా దరిదాపు ఒక అర్ధగంట పావు గంట లేపు వస్తుంది. అంత ఖర్చు పెట్టి వేసిన ఈ డ్యామ్ని కొనుక్కోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకటే కాదండి, ప్రజలకు సంబంధించిన వాటర్ కాదు, ఒక 500-600 కుటుంబాలు మత్స్యకారులు దీని మీద పాపం జీవిస్తుండే వాళ్ళు. 500-600 కుటుంబాలు చేపలు మొత్తం కూడా స్టాక్ ఉండి 500 కుటుంబాలు మత్స్యల చేపలు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా నోట్లో మన్ను పోసినట్టయింది గవర్నమెంట్ అంతే. అది ఎప్పుడు దరిదాపు మీరు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అందరూ అనుకునేది 100 సంవత్సరాల కింద చూసిన ఆ ఎరువు ఇప్పటిదాకా రాలేదు. వాస్తవంగా అది కాదు, అది ఎప్పుడు వస్తుంది పోతుంది తప్ప అంత ఇబ్బంది కాలేదు. దానికి కారణంగా ఇది కూలగొట్టడం చాలా దారుణమైన విషయం. చాలా ప్రజలు అటు మత్స్యకారులు ఇటు ప్రజలు వాటర్ లేక బావులలో నీళ్లు పడక ప్రతి ఒక్క బోర్లు ఎత్తున్నా కానీ 500 అడుగులకు తక్కువగా కావట్లేదు. అనేక రకాల పాపం చాలా ప్రజలకు వాటర్కి ఇబ్బంది పడుతున్నారు. ఇటు మత్స్యకారులు కూడా చాలా 500 కుటుంబాల దాకా. మీరు చెప్పండి, ఈ కాంక్రీట్ వాల్ అనేది 2 వైపుల నిర్మాణం జరుగుతుంది. ఒకవేళ చెక్ డ్యామ్ ఉన్నా కూడా అంత హైట్ వచ్చినా కూడా వాటర్కి అంటే స్థానికులకు ఏం కాని పరిస్థితి. ఈ కాంక్రీట్ వాల్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా దీన్ని తొలగించాల్సినటువంటి అవసరం లేకుండే ఇట్లా మీరు స్థానికంగా ఏం చెప్తారు? వాస్తవంగా అయితే దీన్ని తొలగించాల్సిన అవసరంగా లేదు, ఎందుకంటే సైడ్ వాల్స్ కట్టుకుంటూ వస్తారు కాబట్టి. ఇది ఈ పార్టీ ఖర్చు అనుకోవాలా లేకపోతే కావాలని కూలగొట్టారు అనేదిగా అర్థం కాని పరిస్థితి గవర్నమెంట్కి. దీనివల్ల ఏమవుతుందంటే శ్రీనివాసనగర్ కానివ్వండి, టీచర్స్ కాలనీ కానివ్వండి, లేదా బిర్జలవాడ తోట, ప్రకాష్ నగర్ ఏరియాకి నీళ్లు బాగా ఇబ్బందికరం అవుతుంది. బోర్ల మీద మళ్ళీ బోరింగులు తీసుకొచ్చి బోరింగులు వేపియాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అధికారులుగా చూసినట్టుగా వదిలేస్తారు దీన్ని. మరి వాస్తవంగా అయితే ఈ ఏరుగా అంత గలీజ్గా ఉంటుందంటే ఇప్పుడు చూస్తుంటే ఈ ఏరు అసలు ఒకప్పుడు ఏరు ఎట్లుంది, ఇప్పుడు ఏరు ఎట్లుంది, అసలు ఏట్లో ఏమేమి ఎక్కడ గ్రాండేట్ రాళ్ళు కానివ్వండి డంపింగ్ యార్డ్ లాగా మార్చిన గతి ఏరు ప్రకాష్ నగర్ ఏరు అంటే మా చిన్నప్పుడు ఇక్కడ ఈతలు కొట్టుకొని ప్రశాంతంగా ఉన్న ఏరుని ఇంత నాశనం చేసి వదిలిపెట్టారండి. మరి దీనిగా ఎమ్మటే అధికారులు తక్షణమే మరి ఇదంతా రేపొద్దున బతుకమ్మ ఉంది, వినాయకుడి పండుగ ఉంది, ఎన్ని ఎక్కడికి తీసుకొచ్చి చెత్త నింపి చాలా గలీజుగా చేస్తాం జరిగింది. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారా? లోకల్గా మీరు లీడర్లు ఉన్నారు. నమస్కారం అండి. కంపల్సరిగా ఇక్కడ స్థానికులుగా రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధిని వాళ్ళ యొక్క ఆలోచనలని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు పోతా ఉన్న పరిస్థితి. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ, మేము అదే రకంగా మిగిలిన పార్టీలో ఉన్నటువంటి సహృదయం కలిగిన పెద్దలందరూ కూడా ముందు చూపుతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకుంటే అధికారులు మాకు అవకాశాలు లేవు, మేము పైన నాయకులు ఏది చెప్తే చేయాల్సిన పరిస్థితి, మేమేం చేయలేము, మా చేతుల్లో ఏం లేదని అంటున్నారు. ఈరోజు చైనా గోడ కట్టినట్టు కడుతూ ఉన్నారు, ఇరువైపులా 7కి 30 అడుగుల ఎత్తుతో కడుతున్నప్పుడు అంత పటిష్టమైన నిర్మాణం చేస్తున్న క్రమంలో ఈ 12 అడుగుల చట్టాన్ని తీసేయాల్సినంత అవసరం లేకుండే. కాకుంటే ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలు కొంత కారణం. అదే రకంగా పాత ఆనవాళ్ళు, టీఆర్ఎస్ ఆనవాళ్ళు కనపడకుండా చూసే ప్రయత్నంలో భాగంగా మా నగర సుందరీకరణలో కూడా ఎన్నో రకాల వినూత్నమైన పోకడలకు పోయి పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ఆయన ఫేముని తట్టుకోలేక కూడా కొంత రాజకీయంగా ఆయన్ని ఇది చేయడం కోసం కూడా సుందరీకరణలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాలను కూడా ఎక్కడికక్కడ డిమాలిష్ చేసి పడేసుకుంటూ ఇంత చక్కటి నీళ్లు మేము ఇక్కడ ఈ ఏట్లో ఈతలు కొట్టి మేము స్నానాలు చేసి మంచినీళ్ళు తాగి ఇక్కడనే మంచినీళ్ళు బిందెలు మూసేవాళ్ళం ఆ రోజుల్లో. ఆ తర్వాత నీటి ఎద్దడి రావడం వల్ల అజయ్ కుమార్ గారికి మేము విన్నవించుకోవడం, తర్వాత దీన్ని చప్టాగా నిర్మించడం, దీంట్లో సుందరీకరణలో భాగంగా దీన్ని ఒక షిప్ పడవలు ఇవి తిరిగే రకం సుందరీకరణగా ఏర్పడి 12 అడుగుల లోతుతో నీళ్లు ఇక్కడి నుంచి రంగనాయకుల గుట్ట అక్కడ పెద్ద పూల దాకా ఒక నదిని ఉన్న పరిస్థితి ఉండే. ఆ క్రమాన్ని అంతా నాశనం చేసి
ప్రజలకు ఉపయోగంగా ఉంది లేదా నిరుపయోగంగా ఉంది అని కూడా ఒక 3 అడుగులు 4 అడుగులు తీసేస్తున్నట్టయితే ఈరోజు నీటి ఎద్దడి ఉండకపోయేది, గవర్నమెంట్కి కూడా ఒక మంచి పేరు వచ్చి ఉండేదేమో. పూర్తి స్థాయిలో కిందికి తీసేయడం వల్ల ఈరోజు నీటి ఎద్దడిని సమస్య విపరీతంగా ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి. నియర్లీ ఇక్కడ నుంచి రంగనాయకుల గుట్ట, సుందరయ్య కాలనీ, ప్రకాష్ నగర్ ఏరియా, శ్రీనివాస్ నగర్ ఏరియా, ఈ బిజ్జాలవారి తోట, మొత్తం ఈ ఏరియా నుంచి మొదలు కూడా తోటరామారావు గారి డివిజన్ నుంచి ఆ పై నుంచి కూడా ఎక్కడ కూడా నీళ్లు లేని పరిస్థితి ఈరోజు ఉంది. 30 అడుగులలో నీళ్లు పాడేటువంటి బావులు లేదా బోరింగ్లు 200-300 అడుగులు పోయినా కూడా నీళ్లు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా విపరీతమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉన్నారు. పెద్ద మనసు చేసుకుని అధికారులు దీని మీద స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సిన కోరుతాను. అందులో భాగంగా ఈ ఏరుని డంపింగ్ యార్డ్ని చేసేసారు. మున్సిపాలిటీ వాళ్ళ పర్యవేక్షణలోనే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ చేసేసారు. పూర్తిగా నగరంలో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఏరుని మొత్తం మూసేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏరుని ఎటుపోవాలో అధికారులనే ప్రశ్నించే పరిస్థితి, వాళ్ళు మాకు సమాధానం చెప్పే ఇదిలో లేరు. దయచేసి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు దీని మీద స్పందించి నిర్ణయాత్మకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజారంగంగా పరిపాలించాలని కోరుతూ సెలవు. నమస్తే. ఇది చాలా స్థానికులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. నీటి సమస్య అనేది చాలా పెద్ద ఎత్తున కూడా కనిపిస్తూ ఉంది. గతంలో ఈ నీటి సమస్య పరిష్కారం కోసమే దీని నిర్మాణం అయితే జరిగింది. ఇప్పుడు 12 అడుగుల మించి ఒక 3 అడుగుల వరకు కూడా తొలగిస్తామని అధికార యంత్రాంగం చెప్పింది. అయితే దాంట్లో భాగంగా దీన్ని తొలగించాల్సినటువంటి అవసరం లేకుండే, ఎందుకంటే చుట్టూ కూడా మున్నేరుకి ఇరువైపులా కూడా కాంక్రీట్ వాల్ అనేది నిర్మాణం జరుగుతుంది. దాదాపు 690 కోట్లతో కూడా కాంక్రీట్ వాల్ దాదాపు 16 కిలోమీటర్ల మేర కూడా కొనసాగుతుంది. ఈ చెక్ డ్యాము వల్ల కూడా దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండే, ఒకవేళ వాటర్ ఎక్కువ వచ్చినా కూడా వెనుకకు తొయ్యడానికి ఇబ్బంది లేకుంటుంది. కాంక్రీట్ వాల్ దాన్ని ఆపేటువంటి అవకాశం ఉంటుంది. కాకుంటే పూర్తి స్థాయిలో దీన్ని తొలగించడం ద్వారా స్థానికంగా ప్రధానంగా నీటి సమస్య అయితే ఉన్నది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి సమస్య అనేది తీవ్రంగా ఉండే, తర్వాతకి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కొంత నీటి సమస్య తగ్గింది. ఇది నిర్మాణంతో కూడా 3 టౌన్లో పూర్తి స్థాయిలో వాటర్ సమస్య అనేది లేకుంటుండే. ఇప్పుడు మరొకసారి కూడా ఆ సమస్య వచ్చింది. ఇటు వర్షాలు లేక భూగర్భ జలాలు అనేది అడుగంటిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ ద్వారా నీరు స్టోరేజ్ ఉంటే స్థానికంగా ఈ నీటి సమస్య అనేది లేకుండా ఉండే. ఇప్పుడు ఈ చెక్ డ్యాము తొలగింపు ద్వారా పూర్తిగా కూడా మరొకసారి నీటి సమస్య వచ్చింది. ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి లేకుంటే బోర్లు నల్లాల వద్దకు వచ్చి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ చెక్ డ్యాము ద్వారా కూడా మత్స్యకారులు కూడా దాదాపు 200 నుంచి 300 కుటుంబాలు కూడా మత్స్యకారులు దీని మీద ఉపాధి పొందేది. ఇక్కడ 12 అడుగులకు మేర కూడా నీరు నిలిచుంటే వాళ్లకు చేపల పెంపకం అనేది అవకాశం ఉన్నది. అయితే దాన్ని తొలగించడం ద్వారా ఆ నీరంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నీరు ఆగని పరిస్థితి. దీంతో అటు చేపల పెంపకం అనేది కూడా ఈ ప్రాంతంలో జరగడం లేదు. సుందరీకరణ పేరుతోటి కూడా అప్పటి ప్రభుత్వం దాదాపు 10 కోట్ల రూపాయలను కూడా ఇక్కడ వెచ్చించి చెక్ డ్యామ్ నిర్మాణంతో పాటు సుందరీకరణ చేపట్టింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని తొలగించింది. దాదాపు 10 కోట్ల రూపాయల మేర కూడా నీటి పాలు చేసినటువంటి నేపథ్యంలో ప్రజాధనం కూడా వృధా అయిపోయింది. అయితే ఈ సమస్య ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో 3 టౌన్కు మరింత కూడా నీటి సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అటు కాంక్రీట్ వాల్ నిర్మాణం కొనసాగుతుంది కనుక కొంత మేరకన్నా ఇక్కడ చెక్ డ్యాము నిర్మించాలనేది స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క ఈ చెక్ డ్యాము పూర్తి స్థాయిలో తొలగించారు. ఇటు పక్క డంపింగ్ యార్డుని తలపించే విధంగా కూడా ఈ మున్నేరు వాగు అనేది ఇక్కడ మారుతుంది. చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి చెత్త అంతా కూడా ఇక్కడ పడవేస్తున్నారు. ఇది మున్సిపల్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. వాళ్ళ ట్రాక్టర్లు అన్నీ కూడా వచ్చి ఇక్కడే డంపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ డంపు చేయడం ద్వారా ఇది ఇక్కడ నిర్మించినటువంటి చెక్ డ్యామ్ కంటే కూడా హైట్ పెరుగుతుంది. అప్పుడు కూడా ఇక్కడ నీరు అనేది స్టోరేజ్ అవుతుంది. దాని ద్వారా అది కలుషితం అయిపోయి కూడా స్థానికంగా ప్రజలకు రోగాలు బారిన పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇక్కడ చెక్ డ్యాము నిర్మాణం కూల్చివేయడం ద్వారా నీటి సమస్య అనేది తీవ్రంగా ఉన్నది. ఇప్పటికైనా అధికారులు గుర్తించి 3 టౌన్ ప్రాంతానికి నీటి సమస్యను తీర్చాలని స్థానికులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.